ఆటో. అన్నా కేపీహెచ్బి ఎక్కండి. ఎంతన్నా? 40 రూపాయలు. థర్టీ కదన్నా? 10 రూపాయలకి ఏంటి సార్, ఎక్కండి. ఓకే అన్న. అన్నా కొంచెం సౌండ్ పెట్టాను. నువ్వు సంథింగ్ స్పెషల్ అనుకున్నావు. నువ్వు అందరిలాంటి అబ్బాయివే. ఛీ. ప్లీజ్ 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 ఇది కోపం అనేసాను మహేష్. ప్లీజ్ ప్లీజ్. అన్న సౌండ్ గుడ్ బై. మాట్లాడాలని పిలిచావు, సాంగ్స్ వినిపిస్తావేంటి? తిన్నావా? తిన్నాలే కానీ ఏంటో త్వరగా చెప్పు, లేట్ అవుతుంది. హాస్టల్ గేట్స్ మూసేస్తారు. ఇట్రా. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు వాళ్ళ? అంటే నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. కొన్ని రోజులు దూరంగా ఉందామా? నవ్వే ఓపిక లేదులే కానీ ఏంటో చెప్పు. కొన్ని రోజులు దూరంగా ఉందామా? నిజంగా అంటున్నావా? హ్మ్. కానీ ఎందుకు? ఇంట్లో మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మనం లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి కదా. అందుకే కొన్ని రోజులు దూరంగా ఉండి కెరియర్ మీద ఫోకస్ చేద్దాం. సెటిల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఒకవేళ సెటిల్ అవ్వకపోతే? అరే ఎందుకు అలా అనుకుంటున్నావు? నీ మీద నీకు నమ్మకం లేదా? నా మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఈ కాలం మీదే నాకు నమ్మకం లేదు. అయినా మనం దూరం ఉండడానికి దీనికి సంబంధం ఏంటి? చూడు, నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వకపోయినా పర్లేదు, మా ఇంట్లో నేను ఒప్పించుకుంటాను. లాస్ట్ సెమ్లో 3 సబ్జెక్టులు పోయాయి ప్రణయ్. అంటే ఇప్పుడు దానికి కారణం నేను అంటున్నావా? అలా అని కాదు. మరి ఏంటి? అరే నేను అసలు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నా ప్రణవి. రాత్రి పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేచేంత వరకు నీ గురించి ఆలోచిస్తున్నా. అసలు నువ్వు లేకపోతే ఏమైపోతానో అని ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఆ భయంతో ఏం చేస్తున్నాను, ఏం చేయాలనుకున్నాను నాకే అర్థం కావట్లేదు. పిచ్చిలేస్తుంది ప్రణవి. అందుకే కొన్ని రోజులు దూరంగా ఉండి కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ లవ్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఓ, నాతో అన్నీ అయిపోయాయి, సో నాతో నీకు ఇంక అవసరం లేదు, ఎలా వదిలించుకోవాలని చూస్తున్నావు. అందుకే ఇవన్నీ చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావే? నిజం. నువ్వు సంథింగ్ స్పెషల్ అనుకున్నావు. నువ్వు అందరిలాంటి అబ్బాయివే. ఛీ, ప్రేమను అడ్డు పెట్టుకొని ఇలా చేయడానికి సిగ్గుండాలి. మాటలు సరిగ్గా రాని ప్రణవి. నిన్ను వదిలించుకోవాలంటే నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమించా కాబట్టే ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నా. లేదంటే నిన్ను వదిలించుకోవడం పెద్ద విషయమే కాదు. అర్థం చేసుకుంటాం అనుకున్నా కానీ ఇలా అర్థం చేసుకుంటాం అనుకోలేదు. గుడ్ బై. మహేష్ 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 మహేష్, ఇది కోపం అనేసాను మహేష్. ప్లీజ్. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే నన్ను ఆపద్దు. ప్రణవి, 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 ఆగవే. ఎవరు సార్ మీరు?
ఏం కావాలి? సారీ ప్రణవి. ఎందుకు సార్ సారీ? అది కాదే, ఎలా ఉన్నావు? కళ్ళు కనిపించట్లేదా? ఎదురుగానే ఉన్నాను కదా. సరే విను, నీకు ఒకటి చెప్పాలి. నాకు జాబ్ వచ్చింది ప్రణవి, 6 lakhs ప్యాకేజ్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అయితే ఎవడికి లాభం? బాగా గెలికేసింది ప్రణవి. ఆగవే, సారీ తప్పైపోయింది. ఒక్కసారి ఆగు ప్రణవి. థ్యాంక్ యూ సో మచ్. నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? ఇప్పటికీ మిస్ అవుతున్నా. నీ గురించి ఆలోచించిన రోజంటూనే లేదు అసలు. ఇదిగో ఏంటిది? చిల్లర. ఇందాక నుంచి అడుక్కుంటున్నావు కదా, తీసుకో. రామచంద్ర ప్రభు. ప్రణవి, నీకంత కోపం ఉంటే కొట్టవే బాబు. సారీ కొట్టినందుకు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నువ్వు ఇచ్చిన షాక్కి దాని నుండి బయటికి రావడానికి నాకు 1 year టైం పట్టింది. సారీ ప్రణవి, ఇదంతా చేసింది మన గురించే కదా. అది నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి. సరేలే, బిగినర్స్ మిస్టేక్స్ అనుకో. అవును, ఇన్ని రోజులు మన ఇద్దరం ఒకే సిటీలో ఉంటూ, అది కూడా లవర్స్ అయ్యుండి. ఎక్స్. అదేలే, ఎక్స్ లవర్స్ అయ్యుండి ఇప్పటి వరకు కలుసుకోకుండా ఎగ్జాక్ట్గా నేను జాబ్లో జాయిన్ అయిన రోజే కలుసుకున్నాను చూడు. ఇదేనేమో డెస్టినీ అంటే. అవును, నాకు డౌట్. ఏంటి? అంటే ఏం లేదు, మజిలీ సినిమాలో నాకు చైతన్యకు తెలియకుండా సమంత లవ్ చేసినట్టు నువ్వు కూడా అలాంటిది ఏదైనా అంటే అలాంటిది ఏం లేదు కదా? ఆశకి జిఎస్టీ లేదు కదా, ఎంతైనా ఆశించవచ్చు. అంటే ఇన్ని రోజులు కలుసుకోకుండా సడన్గా కలుసుకుంటే డౌట్ వచ్చింది. నువ్వే అన్నావు కదా డెస్టినీ అని. అవునులే, అదే అయి ఉంటుంది. పర్లేదు, కాలం కూడా మనకు బాగానే సహకరిస్తుంది. ఇంకేంటి సంగతులు? పెళ్ళైందా? అయ్యింది. రోజు తాగొచ్చి పెళ్ళని కొడుతున్నా అని చెప్పి నా పెళ్ళం వల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. అస్సలు నవ్వు రాలేదు. మరి లేకపోతే నాకు పెళ్ళేంటి? కొంపదీసి బ్రహ్మచారులు ఉండిపోతావా ఏంటి? వామ్మో, అంత పెద్ద కోరికలేం లేవమ్మా. అవును, ఇందాకేదో జాబ్ అన్నావు. గ్రాఫిక్ డిజైనర్, 6 lakhs ప్యాకేజ్. ఈరోజే జాయిన్ అయ్యా. అందుకేనా కొత్త షర్ట్? ఫస్ట్ డే కదా, అమ్మ తెచ్చింది. బాగుంది. థ్యాంక్ యూ. అవును, నువ్వేం చేస్తున్నావు? స్కూల్లో కంప్యూటర్ టీచర్ అంతే. సూపర్. ఎందుకు సూపర్? మరి లేకపోతే టీచర్ అంటే నార్మల్ విషయం అనుకున్నావా? మన నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేవాళ్ళు, అందుకే సూపర్. చాలే. ఇంతకీ ఎక్కడుంటున్నావు? పీజీ. ఓహో. నిన్నొకటి అడగనా? అడుగు. ఈ 2 yearsలో ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదా? ప్రతిరోజు నీకు మెసేజ్ చేద్దామని వాట్సాప్ ఆన్ చేస్తా, కానీ మెసేజ్ చేస్తే నువ్వు ఎక్కడ ఇగ్నోర్ చేస్తావని భయంతో అక్కడే ఆగిపోయేవాడిని. ఏదో ఒక రోజు నువ్వు మెసేజ్ చేయకపోతావా అని వెయిట్ చేసి ఇదిగో 2 years అయిపోయింది. కాల్ వస్తే నీ దగ్గర నుంచి అనుకునేవాడిని, ఫోన్కి నోటిఫికేషన్ వస్తే నీ దగ్గర నుంచి అని సంబరపడిపోయేవాడిని. కానీ అది నువ్వు కదని తెలిసాక బాధపడిన రోజులు ఎన్నో. నీ మెసేజ్ గురించి వెయిట్ చేసినప్పుడే తెలిసింది నాలో కూడా ఎంత ఓపిక ఉందని. ప్రేమించడం ఈజీనే ప్రణవి, కానీ విడిపోవడమే చాలా కష్టం. అంత ఈజీగా విడిపోతే ప్రేమ అవ్వదు కదా. అవును, ఇంతకీ నీ సంగతి ఏంటి? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అంటే? అంటే లవ్, మ్యారేజ్. ఉన్నారు. ఎవరిని లవ్ చేయకూడదు అనుకున్నా, కానీ 3 months బ్యాక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై కొలీగ్. 1 month బ్యాకే తెలిసింది వాడు పెద్ద టాక్సిక్ సైకో అని. సో ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నా, అంతే. ఏంటి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇదే అయ్యి ఉంటుందని ఊహించుకుని ఉంటావు కదా. నీ సైకో. ఇంతకీ నిజమేంటి? ఆ షర్ట్ తీసుకుంది నేనే. ఓ
హలో అమ్మా, నేను ఎక్కడో దిక్కున ఉన్నా కానీ ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పు. నా షర్ట్ సెలెక్ట్ చేసింది ఎవరు? అమ్మ నిజం చెప్పమ్మా. ప్రణవియా? ఓయ్, ఆ, ఇంకా లవ్ చేస్తున్నావా? నీ మెసేజ్ కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాను. అంత వెయిట్ చేసే బదులు నువ్వే చేయొచ్చుగా. నువ్వే చెప్పావు కదా ప్రేమిస్తే ఆపద్దని. అయినా నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు? మా అమ్మ చెప్పింది. నవ్వుతూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు, కానీ కోపంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారని. పెళ్లి చేసుకుందామా? ఉమ్. ఒక్క నిమిషం, ఈ ఫోన్ జోబీలో పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. దా.